నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం డయాబెటీస్తో ప్రతి ఒక్కరూ బాధపడుతూ చూస్తున్నాం. ఇంతకుముందు చూసినట్లయితే పెద్దవాళ్ళకి వస్తుంది ఎక్కువగా అంటూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్లో కూడా వస్తుంది. నిజంగానే డయాబెటీస్ అనే సమస్య శిక్ష లేదంటే శిక్షణ? మనతో మాట్లాడడానికి డాక్టర్ గారు వారితో మాట్లాడదు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఇంతకుముందు నేను అన్నట్లుగా డయాబెటీస్ అనేది నిజంగా శిక్ష అంటారా, శిక్షణ అంటారా? చాలా వరకు ఆహారం గురించి, వ్యవహారాల గురించి చెప్పారన్నట్టు. అందరూ కూడా చాలామంది చెప్తారు, ఈ ఆహారం తీసుకోండి, ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవద్దండి, లేకపోతే మీరు ఇటువంటి మందులు వేసుకోండి, వ్యాయామం అనేది తప్పనిసరి, ఇవన్నీ చెప్పారు. కానీ ఆలోచనల గురించి చెప్పలేదన్నట్టు. మనకు తెలుసు ఎవ్రీ డిసీజ్ సైకోసమాటిక్. చాలా వరకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా మానసిక జనిత శారీరక రుగ్మతలే. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? బాడీ పరంగా కేవలము మెడిసిన్స్ కానీ లేకపోతే సర్జరీస్ చేసేటువంటి వాళ్ళు చెప్పరు, ఎందుకంటే బిజీగా ఉంటారు కాబట్టి. కానీ మనం చూడండి, డాక్టర్ల కంటే కూడా ఎక్కువగా మనము రేటింగ్ అనేటువంటిది కానీ యూట్యూబ్లో కానీ ఎక్కువ అప్రిషియేషన్ ఎవరికి వస్తాయంటే, జబ్బు రాకుండా జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని, ఆహార విధానాన్ని మార్చుకునేటువంటి వాళ్ళకే ఎక్కువ లైక్స్ వస్తాయా లేదా? డాక్టర్లు చెప్పేదానికంటే కూడా. అంటే డిగ్రీలు లేకపోయినా కూడా వారు చెప్తున్నారు కాబట్టి, డిగ్రీలు ఉన్నటువంటి వాళ్ళు మేము చెప్పాలా లేదా? ఎంబీబీఎస్ చేశాము, ఎంఎస్ చేశాము, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ 6 months చేశాం కాబట్టి నేను అంటాను, ఆలోచన విధానం అనేటువంటిది కూడా జబ్బును ప్రభావితం చేస్తుందన్నటువంటి విషయం బాడీ మైండ్ మీద పరిశోధనలు చేసినటువంటి ఎయిమ్స్లో కూడా పట్టభద్రులైనటువంటి వారు, మీరు కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి బిఎం హెగ్డే గారు, అలాగే ప్రపంచంలో కూడా చాలామంది డాక్టర్లు కూడా మైండ్ మీద కూడా పరిశోధన చేసి ఈ ఆలోచనలను మార్చుకుంటే, అలా చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, చాలా వరకు డయాబెటీస్ వచ్చినప్పుడు అయిపోయిందిరా మా జీవితం, ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి, ఇక మా జీవితం బకెట్ తన్నేసేది దగ్గరలో ఉంది అని అనుకుంటాం. కానీ ఆశావహ దృక్పథాన్ని పెంచేటువంటి ఆలోచన విధానం అనేటువంటిది ఉందండి. అది ఎలా అంటే, డయాబెటీస్ రోగులు అనేటువంటి వారు చక్కగా క్రమశిక్షణ పాటిస్తే, ఆహారంలోనూ అన్ని విషయాల్లో, ఆలోచన విధానంలోనూ, వ్యవహారంలో పాటిస్తే మిగతా వారి కంటే కూడా ఎక్కువ కాలం బ్రతికేటువంటి అవకాశం ఉందండి. ఇది ఫస్ట్ లైన్ మనం తెలుసుకోవాల్సింది. ఏమిటంటే, డయాబెటిక్ డైట్ అనేది మీకు తెలుసు, కొంచెం పలుమార్లు తీసుకోవాలి. అది మామూలు వ్యక్తులు కూడా అలానే తీసుకోవాలి. ఎందుకు కొంచెం తీసుకోవాలంటే, ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అనేది ఆల్రెడీ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటువంటిది పెరిఫెరల్గా ఉంటుంది కాబట్టి, ఇన్సులిన్ మనకు ఉపయోగకరంగా ఉండదంటారు, అంత మోతాదులో ఉండదు కాబట్టి తక్కువ తీసుకుంటే ఆ డైజెస్ట్ అవ్వడానికి అదంతా కూడా సరిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగాయనుకో ఏమవుతుంది, ఎక్కువ కాలం ఉంటే ఇమీడియట్గా అది కనిపించకపోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు కంటినో లేకపోతే గుండెనో లేకపోతే కిడ్నీనో లేకపోతే రకరకాలుగా న్యూరోపతి, ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కొద్దిగా పలుమార్లు తినడం అనేటువంటిది రైట్ డైట్. అయితే మనం విన్నాము, వైట్గా ఉన్నటువంటి మనకు రైస్ కావచ్చు, వైట్గా ఉన్నటువంటి ఉప్పు లేకపోతే షుగర్ కావచ్చు, మైదా పిండి, ఇటువంటివన్నీ తీసుకోవడం అనేటువంటిది మామూలు వ్యక్తులకు కూడా మంచిది కాదండి. ఇక వింటున్నాం, 3 పూటలా తింటే రోగి అన్నాము, 2 పూటలా తింటే భోగి అంటున్నాం, 1 పూట తింటే యోగి అంటున్నాం. కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేటువంటిది కూడా ముఖ్యంగా, అంటే మనం ఒక 12 to 16 hours ఉన్నటువంటి సందర్భాల్లో మనము ఈ జబ్బును కట్టడి చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటున్నాయని. మొదట్లో కొంతమంది కీటో చేసినటువంటి వారు, అంటే కార్బోహైడ్రేట్ పక్కన పెట్టి కీటో మీదనే ఉన్నటువంటి వారు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. అయితే డాక్టర్స్ యొక్క గైడెన్స్తో దాన్ని సరిగ్గా కంటిన్యూ చేస్తే మీరు డయాబెటీస్ మహమ్మారి నుంచి మీరు కొంత అని ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన చాలామందికి వస్తుందండి. ఆలోచన విధానాన్ని చూస్తే డయా అంటే 2 అని, డయాఫైసిస్, డయాక్లైసిస్, మీకు ఆ మెడికల్ నాలెడ్జ్ ఉంటే 2. ఏం చేస్తారంటే, వీళ్ళు వర్తమానం అనేటువంటిది జీవితం కదా, ప్రజెంట్ మూమెంట్ అనేటువంటిదే ఒక బహుమానం అన్నాం. కానీ వీరందరూ ఏం చేస్తారంటే, డయాబెటీస్ ఉన్నటువంటి వారి యొక్క మనస్తత్వం ఏమిటంటే డయా, గతం యొక్క అవమానాలను, పాస్ట్ గిల్ట్ గురించి ఆలోచిస్తూ, భవిష్యత్తు పట్ల భయం, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఉండి, వర్తమానంలో ఉన్న జీవన మాధుర్యాన్ని తెలుసుకోక స్వీట్ తినకుండా తయారైపోతారట. కాబట్టి ఆలోచన విధానం ఎప్పుడు కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి, లివింగ్ ఇన్ ద మూమెంట్లో ఉండాలి. పాస్ట్ వరీ, ఫ్యూచర్ వరీ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇలా కొద్దిగా మార్చుకుంటే ఆ డయాబెటీస్ యొక్క తీవ్రత అనేటువంటి తగ్గడం. ఇంకొకటి, ఇది వరం శిక్ష కాదు అనేటువంటి విధంగా ఒక పేషెంట్ వచ్చి నాకు చెప్పాడండి. అది ఎలా అంటే, ఇది కూడా అధ్యయనాల్లో చాలామంది కూడా దీనికి అనుభవం పొంది ఉంటుంటారు. చాలా వరకు ఉదయం 8-10 గంటల వరకు నిద్రపోయేటువంటి వాళ్ళు ఉదయాన్నే లేస్తారా లేదా? వాకింగ్ పేరుతో మంచి కలుషితం లేనటువంటి వాతావరణంలో ఉంటారా లేదా? ఆ సమయంలో ఉన్నటువంటి హెల్త్ కాన్షియస్ పీపుల్తో మిత్రత్వము జరుగుతుందా లేదా? ఫ్రెండ్షిప్ జరుగుతుందా లేదా? ఆ సూర్యోదయాన్ని, కలుషితం లేనటువంటి వాతావరణం చూడడంతో పాటు రోజు వారు
తలను ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో కాళ్ళను కూడా అంత శుభ్రంగా పెట్టుకుంటారు. అంటే టోటల్గా క్లీన్లీనెస్ మీద వారికి వస్తుంది. స్వచ్ఛ భారత్ కాదు, ఇక్కడ స్వచ్ఛ భారత్ వస్తుంది. దాంతోపాటు క్లీన్లీనెస్ అది మైండ్ పెంచేటువంటి ధ్యానం కానీ యోగా కానీ నేర్చుకుంటారు. ఆహారం పట్ల కూడా శ్రద్ధ ఉంటుంది. తర్వాత సత్సంబంధాలు కూడా మెరుగవుతాయి అనేటువంటిది పేషెంట్స్ చెప్తారు. సార్ తొందరగా పోతామన్నటువంటి రేపంతో మా ఆవిడతో గొడవ పడ్డం అనేది తగ్గించామండి, అలాగే మా పిల్లలను కూడా ఇంటికి పిలిపించి చీరసార పెడుతున్నామండి, తొందరగా పోయే లోపలనే మంచి పేరు తెచ్చుకోవాలి కదండి. అపార్ట్మెంట్లో ఇంతకుముందు నేను ఎవరితో మాట్లాడే వాళ్ళని కాదు, ఇప్పుడు నలుగురితో పాటు నారాయణ అని అందరినీ పలకరిస్తున్నానండి, ఎందుకంటే పోయేటప్పుడు పనికొచ్చేది ఆ నలుగురే కదండి. అలానే ఇంతకుముందు దేవుడి మీద నాకు నమ్మకం ఉండేది కాదండి, ఇప్పుడు దేవుడిని ఎందుకు నమ్ముతున్నానంటే రెండవ దేవుడు డాక్టర్ ఉన్నాడు కదండి, ఆ టెస్టులు ఈ టెస్టులని తిప్పి దేవుడు కనపడేలా చేస్తున్నారండి. ఇన్ని మార్పులు వచ్చాయి కదా, ఆహారంలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు. ఇలా ఆలోచించినప్పుడు ఇది శిక్ష కాదు, శిక్షణ. మనిషి బార్బరా అన్ని బ్రెనన్ లైట్ ఎమర్జింగ్ అనేటువంటి ఒక బుక్లో ఏం చెప్తారంటే మన ఆలోచనలు అనేటువంటివి మార్చుకుంటే, మనము సరి అయినటువంటి జీవన విధానాన్ని అలవర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యం మన జన్మ హక్కు అవుతుందంటారు. అలాగే లూయిస్ ఎల్హేని దాదాపు క్యాన్సర్ వచ్చినా కూడా ఒక 30 సంవత్సరాలు జీవించినటువంటి వర్క్షాప్స్ నిర్వహించినటువంటి ఆమె ఏం చెప్తారంటే మన పట్ల మనకు స్వప్రేమ తగ్గడం, మన పట్ల మనకు అయిష్టత పెరగడం అని, చీచచా అని మనల్ని నిందించుకునేటువంటి భావన, అలాగే ఫ్లెక్సిబుల్గా లేకుండా రిజిడ్గా ఉండడం, నన్ను ముట్టుకోక నామాల కాకి అనేటువంటి విధంగా, గుండె నిండా గుంభనంగా ఉన్నటువంటి వారికి గుండె జబ్బులు వస్తాయి, రిజిడ్గా ఉన్నటువంటి వారికే ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గి కీళ్ళ నొప్పులు వస్తాయి. మనమే ఇరిటేట్ అవుతున్నాం అనుకోండి, దగ్గర వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నప్పుడు అలర్జీ అనేటువంటి భావనలు కావచ్చు, సైనసైటిస్ వస్తాయి. ముసలితనం ఎందుకు వస్తుందంటే ఇక జీవితాన్ని స్పష్టంగా చూడాలని అనుకోం కాబట్టి క్యాట్రాక్ట్ వస్తుంది. వినికిడి ఎందుకు తగ్గుతుందంటే పక్కవారు చెప్పేటువంటి విషయాలు వినము, ఇతరులు చెప్పేటువంటి డైజెస్ట్ చేసుకోం కాబట్టి అజీర్తి వస్తుంది. చెత్తను అలానే ఉంచుకుంటాం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని, కొత్త విషయం నేర్చుకోం కాబట్టి పెద్ద ప్రేవు, మొటిలిటీ తగ్గి కాన్స్టిపేషన్ వస్తుంది. మోకాల నొప్పులు ఎందుకు వస్తాయంటే కాటికి కాళ్ళు జాపుకుంటాం. అంటే మన ఆలోచన విధానం అనేటువంటిదే మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు ఏదైతే డయాబెటీస్ అనేటువంటిది ఒక మహమ్మారిగా ఉంది కాబట్టి చాలా జీవితాలంతా కూడా కాంప్లికేషన్స్ కావచ్చు, చాలా కష్టపెడుతున్నటువంటి చూస్తున్నాం. కాబట్టి ఆహారంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం, వ్యాయామం తీసుకుంటున్నాం. అందుకే కృష్ణుడు భగవద్గీతలో యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య బోధస్సు యుక్త స్వప్నావబోధస్య అన్నారు. అంటే అన్ని దాంట్లో కూడా యుక్తంగా ఉండాలి. అతి సర్వత్రా వర్జ్యేత్ కాకుండా మితి సర్వత్రా పూజ్యేత్ అన్నట్లుగా ఇటువంటి వ్యాధులన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే జీవితంలో మితం రావడానికి, మధ్య మార్గం రావడానికి, బయట కాదు శ్రద్ధ, నీ పట్ల నువ్వు శ్రద్ధ వహిస్తే నీవు అందరికీ ఉపయోగకరంగా, నీతో పాటు ఉపయోగకరంగా ఉంటావు అనేటువంటిదే. కాబట్టే ఇది శిక్ష కాదు, శిక్షణ. ఈ మాట విన్న తర్వాత పేషెంట్స్ కరెక్ట్ సార్ మీరు చెప్పింది, నేను రిటైర్ అయిన తర్వాత కూడా నాకు స్వీట్ షాప్లో జాబ్ వచ్చిందండి, ఎందుకంటే నేను స్వీట్స్ తినాం కదా కాబట్టి మమ్మల్ని నమ్ముతారు. లేకపోతే స్వీట్స్ ఎవరైనా కూడా అటు చూస్తున్నారు ఇటు చూస్తున్నారని తినేవాళ్ళే ఉంటారండి. నాకు ఆ విధంగా ఉపయోగపడిందండి డయాబెటీస్. ఇంకో విషయం అండి, మా ఇంట్లో ఎవరు కూడా దొంగలు పడరండి, అది నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే నేను మామూలుగా అందరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు, కానీ మేము మధ్యలో లేస్తుంటాం కదండి, పాస్ వస్తుందని యూరినరీ ఎమర్జెన్సీతో. కాబట్టి ఎప్పుడూ మెలకుగా ఉన్నట్టే ఉంటుందండి. కాబట్టి దొంగలు కూడా పడేటువంటి అవకాశాలు లేవండి. నేను ఘంటసాల యొక్క ఒక రిలేటివ్ ఉన్నారండి, చాలా అద్భుతంగా పాడతారన్నట్టు. ఆయన అడిగాను అన్నట్టు, ఏమండి ఏం సంగతి మీరు ఇంత స్వీట్గా మాట్లాడతారంటే, ఏం చేద్దాం షుగర్ ఫ్యాక్టరీ లోపలే ఉందని. అంటే నీవు చూసేటువంటి దృష్టి పట్టే దునియా అన్నట్లుగా నీ ఆలోచన విధానం. చాలా వరకు ఏమవుతుందంటే, ఎందుకండి మిగతా అందరూ చూడండి, అల్లోపతి అనేది డెఫినెట్ మెడిసిన్ అండి. మీరు లేటెస్ట్గా వచ్చినటువంటి మెడిసిన్స్ చూస్తే గ్లిప్టిన్స్ కావచ్చు, రకరకాల ఇంజెక్షన్స్ కావచ్చు, ఇన్సులిన్ ఇంజెక్షన్స్, ఇవన్నీ చాలా సేఫ్గా ఎట్లా వాడాలనేటువంటిది ఉంటుంది. కానీ మధ్యలో కొన్ని ఉన్నాయి చూడండి, లేదు మీరు ఈ ఆకు తింటే మొత్తం పోతుంది అంటే వారికి దే డోంట్ నో అనాటమీ, దే డోంట్ నో ద ఫిజియాలజీ, దే డోంట్ నో ద పెథాలజీ. ఇలా బ్లైండ్గా చెప్పడంతో చాలా వరకు రహదారి కంటే అడ్డదారే చాలామంది తీసుకుంటారండి. ఎవిడెన్స్డ్ బేస్డ్ మెడిసిన్ ఉంది కాబట్టి అంతవరకు పోకుండా ఉండాలి అంటే మనము నివారణ చర్యలు చేయాలన్నట్టు. ఆహారంలో మనమైతే పాటిస్తున్నాం. ఇంకొకటి అండి, నేను ఆహారం గురించి చెప్పేటప్పుడు చాలామంది నాన్ వెజ్ మంచిదా వెజ్ మంచిదా అంటుంటారు. మీరేమంటారు, నాన్ వెజ్ మంచిదా వెజ్ మంచిదా? కానీ నాన్ వెజ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వదలలేమనేటువంటి వాళ్ళు కూడా చూస్తారు. ప్రోటీన్స్ ఎక్కువగా నాన్ వెజ్లో ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు. అయితే వెజ్లో వచ్చేసేసి అది అది అంటే ఒక హింస, బ్లడ్ ఫుడ్, అంటే చచ్చింది తింటే చేస్తామన్నట్టు.
బ్రతికింది తింటే బ్రతుకుతాం. అందుకే ఏదని కాదు, లైఫ్ మోర్గా ఉన్నటువంటి, అందుకే 1 to 4 అవర్స్లోనే మనం ఏదైనా కానీ తినాలని అంటారు. ఫ్రెష్ ఫుడ్ అనేటువంటిది ఫ్రెష్ లైఫ్ ఇస్తుందని మనకు తెలుసు. అయితే ఆలోచన విధాల్లో చాలా శ్రద్ధగా ఉండాలని, ఆలోచనలు తగ్గించుకోవడం చేయాలన్నట్టు. ఆలోచనలు తగ్గడం కోసం మెడిటేషన్ అనేటువంటి, చాలా ధ్యానం అనేటువంటిది, పరధ్యానంలో ఉంటే నష్టాలు కాబట్టి, కష్టాలు కాబట్టి, మీరు శ్వాస ప్రాణం కదా, శ్వాస, కళ్ళు మూసుకొని కొద్దిసేపు దాన్ని గమనిస్తుంటే, మీ వయసున్న ఎంత ఉంటే అంత చేస్తుంటే ఒక ఆత్మస్థైర్యం వస్తుందండి. మీకే ఎస్, నేను ఇలా చేస్తే నేను చాలా బాగుంటాననేటువంటి నమ్మకం మీ మీద వస్తే, అందుకే నేను అంటాను ఆత్మవిశ్వాసమే ఆయుధం అనేటువంటిది మనం చేసుకుంటే, ఆహారము, ఆలోచనలు, ఇక సంబంధ బాంధవ్యాలు మర్చుకుంటే, డయాబెటీస్ అనేటువంటిది శిక్షగా కాకుండా వాట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ బూన్ ఇన్ డిస్గైజ్. సో ఒక వరం, నన్ను నేను వృద్ధి చేసుకోవడానికి అనేటువంటిది వస్తుందని. ఓకే డాక్టర్ గారు, డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్.